నిత్యం శవాలతో ఉండే కైలాస భూమి పక్కనే ఈ గుడి కట్టాలని మీకెందుకు అనిపించింది? మంచి ప్రశ్న వేశారు. మా కైలాసభూమిలో నిత్యం చనిపోయిన వారి శవాలు రావడం నిజం. అందులో ఒకడో ఇద్దరో బ్రతికిన సంఘటనలు కూడా లేకపోలేదు. నమ్మలేకపోతున్నాం. ఇలాంటి అద్భుతాలు మా కైలాసభూమిలో చాలానే జరిగాయి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన కోటి లింగాలకు ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ రాజమహేంద్రవరంలో గోదావరి తీరములోని మా కైలాస భూమిలో కోటొక్క లింగంగా ప్రతిష్ఠించి మహాకాళేశ్వరాలయాన్ని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నిజం చెప్పాలంటే కొత్తగా గుడులు గోపురాలు కట్టే వారిని చూసి పాడుబడ్డ ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నా వాటిని బాగు చేయక కొత్త గుడులు ఎందుకని ప్రశ్నించే నేను కూడా ఈ మహాకాళేశ్వర ఆలయం కడతానని కలలో కూడా ఊహించలేదు. అంతా ఆ శివుని లీల. నమస్కారం. నమస్తే. నమస్తే. ఈయనే ఈ గుడి కట్టిన శిల్పి. మీ భాషలో చెప్పాలంటే ఆర్కిటెక్ట్. నేను ఈ గుడి కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు రూపంలో వచ్చి ఈ మహాకాళేశ్వర ఆలయానికి అద్భుతమైన రూపాన్నిచ్చాడు. ఈ గుడి గురించి నేను చెప్పడం కంటే ఆయన మాటల్లోనే వినండి. ప్రపంచంలోనే గొప్ప గొప్ప గోపురాలకు దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన దేశం మన భారతదేశం. కళింగ రాజుల నుంచి పల్లవులు, చోళులు, పాండ్యులు మరియు విజయనగర సామ్రాజ్య నేతల నుంచి ఎంతో మంది రాజులు వారి వారి రాచరికపు నిర్మాణ శైలితో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు కట్టారు. అవి ఇప్పటికీ చెక్కుచెదరక ఎవరికీ అంతుపట్టని ఎన్నో ఆశ్చర్యాలతో హిస్టరీకే మిస్టరీలుగా నిలిచి ఉన్నాయి. నిజానికి ఈ మహాకాళేశ్వరాలయానికి రూపకర్తను నేనైనా సృష్టికర్త మాత్రం శ్రీ పట్టపగలు వెంకట్రావు గారే. హైందవ ధర్మానికి అనుగుణంగా జరిగిన ఈ ఆలయ నిర్మాణం గురించి నేను చెప్పటం కంటే ఆయన చెప్పటమే బాగుంటుంది. చతురస్రాకారంలో కట్టిన ఈ మహాకాళేశ్వర ఆలయానికి 4 దిక్కులను సూచిస్తూ 75 అడుగుల ఎత్తులో 4 రాజగోపురాలతో కూడిన మహాద్వారాలున్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే నలువైపులా ద్వైత అద్వైత సిద్ధాంతాలకు అనుగుణంగా 64 ఉపాలయాలు నిర్మించడం జరిగింది. మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర సమేత పరమేశ్వర అవతార స్వరూపాలు ఒకవైపు, పార్వతీదేవి శక్తి స్వరూపాలు మరోవైపు, దశావతారాలు ఇంకోవైపు, మనిషి మనుగడను బోధించే గురువులు, ఇవే కాకుండా ఈశాన్యం మూల 12 జ్యోతిర్లింగాలు, ఆగ్నేయంలో నవగ్రహ లింగాలు, నైరుతి మూల శ్రీచక్రం, వాయువులో సుదర్శనమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయ మధ్యమంలో 109 అడుగుల గర్భాలయంలో 9 అడుగుల మహాశివలింగం, రాజమండ్రి కోటిలింగాల రేవుకి అనుసంధానమైన కోటొక్క లింగం